అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎల్కే కోచింగ్ సెంటర్. సో యాక్చువల్గా మనం ఏప్రిల్ 30 ఆర్ మే 1 బ్యాచ్ అనుకున్నాము, బట్ కొన్ని కారణాల వల్ల డిలే అయిపోయింది. సో దాన్ని మే 6కి స్టార్ట్ చేద్దామని డిసైడ్ చేయడం జరిగింది. సో రీజన్ ఏంటంటే 2 రీజన్స్ అండి. ఒకటి వచ్చేసి మనకు మెటీరియల్ అప్డేట్ అయిందండి, కొత్త మెటీరియల్ వచ్చేసేసింది మనకి. సో ఎంటీఎస్కి, పోస్ట్ మ్యాన్కి, పిఏకి, తర్వాత బిడ్ బ్యాంక్స్. సో టోటల్ ఈ అప్డేటెడ్ మెటీరియల్ రావడం వల్ల ఇది మాకు ఓల్డ్ బ్యాచెస్ వాళ్ళు ఎప్పుడైతే ఈ మార్చి జాయిన్ అయ్యారో సో వాళ్ళకి డిస్పాచ్ చేయాల్సి వచ్చింది. సో ఎక్కువ నెంబర్ ఉండడం వల్ల 3-4 days అయింది డిస్పాచ్ చేయడానికి. ఓకే, తర్వాత సెకండ్ రీజన్ వచ్చేసి ప్రీవియస్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళకి కొంచెం పిఓ గైడ్ 2 సో పెండింగ్ ఉంది. సో అది శనివారం లోపల కంప్లీట్ చేసేసి సో సండే బ్రేక్ ఇచ్చేసి మే 6న కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మనకు నెక్స్ట్ తీసేసుకుంటే ఎగ్జామ్స్ అనేది 1 month పోస్ట్పోన్ చేశారు. యాజ్ యూజువల్గా మనం ప్రీవియస్గా అలా డిస్కస్ చేసినప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి 1 నెల పోస్ట్పోన్ చేసే అవకాశం ఉంది అనుకున్నాము, అలాగే పోస్ట్పోన్ చేశాడు. బట్ ఒక 1 week డిఫరెన్స్లో మనం పోస్ట్ మ్యాన్ పిఏ కండక్ట్ చేస్తారు అనుకున్నాం. బట్ అలా కాకుండా పిఏకి పోస్ట్ మ్యాన్కి మళ్ళీ 1 month గ్యాప్ చేశాడు ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్కి. సో ప్రీవియస్గా June 23 పిఏ ఎగ్జామ్ అనుకున్నా, దాన్ని July 21కి ఎక్స్టెండ్ చేశాడు. July 21 ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్ అంటే అది August 25కి పోస్ట్పోన్ చేశాడు. సో మీకు ఎగ్జామ్ వచ్చేసి July 21 పిఏ ఎగ్జామ్ ఉంటుందండి. సో ఆగస్టు 25 వచ్చేసి ఎంటీఎస్కి పోస్ట్ మ్యాన్కి డిసైడ్ చేశాడు మీకు. ఓకే, సో మీకు పిఏకి తీసేసుకుంటే అప్రాక్సిమేట్లీ మనకు 80+ days 80 రోజుల పైన ఉంది. ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ తీసేసుకుంటే మనకు నియర్లీ 4 months మన మే, జూన్, జూలై, ఆగస్టు. సో ఒక 5 days తక్కువ 4 months అనేది మనకు ఉంది. సో చాలా ఇనఫ్ టైం మనం ప్రిపరేషన్కి జీడిఎస్ టు ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ కానీ, ఎంటీఎస్ టు ఎంటీఎస్ అండ్ పోస్ట్ మ్యాన్ టు పిఏ కానీ వెళ్ళిపోవడానికి ఇనఫ్ టైం సరిపోతుంది. ఓకేనా, సో దీనికి కొత్త బ్యాచ్ అనేది మే 6 స్టార్ట్ చేస్తున్నాం. సో దీనికి సంబంధించి లాంగ్ టర్మ్ ఒకటి ఉంటుంది, సో షార్ట్ టర్మ్ ఉంటుంది. సో లాంగ్ టర్మ్కి వచ్చేసి ఫీ డీటెయిల్స్ 4,500 ఉంటుంది. సో ఓల్డ్ స్టూడెంట్స్ అంటే ఇంతకుముందు మా దగ్గర ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి 4,000 ఉంటుంది. దీంట్లో కూడా మీరు ఎట్ ఏ టైం పే చేసేస్తే 500 తక్కువ ఉండి 4,000 3,500 కట్టాల్సి ఉంటుంది. ఇన్స్టాల్మెంట్ అంటే కట్టుకోవచ్చు 2,500 2,000. సో ఇక్కడ 2,500 1,500 అక్కడ 2 installments కూడా కట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో సింగిల్ పేమెంట్ వాళ్ళకు కూడా ఇంకా 500 తక్కువ ఉంటుంది. షార్ట్ టర్మ్ తీసేసుకుంటే మీకు పిఏ 2,500 ఉంటుంది. ఇది ఓల్డ్ స్టూడెంట్స్ కండి, ఆల్రెడీ ఇంతకుముందు తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం కన్సెషన్ ఇస్తాం అమౌంట్. పోస్ట్ మ్యాన్ వాళ్ళు తీసుకుంటే 2,200 17, ఎంటీఎస్ 1,800 1,500. దీనిలో మీరు ఏ కోర్స్ తీసేసుకున్నా కూడా మీకు మెటీరియల్ అనేది ఫ్రీగా పంపిస్తామండి. ఏ కోర్స్ తీసుకున్నా మెటీరియల్ ప్లస్ బిడ్ బ్యాంక్ ఫ్రీగా ఉంటుంది. ఇంకా మీకు సాఫ్ట్ కాపీస్ రిమైనింగ్ అన్ని యాప్లో ఉంటాయి, యాజ్ యూజువల్గా ఉంటాయి, దాంట్లో ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. మీకు క్లాస్ టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ 7 to 9 ఉంటుంది. ఈవినింగ్ క్లాస్ టైమింగ్ వచ్చేసి ఇంకా టాపిక్ వైజ్గా మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది నెక్స్ట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కొంచెం టైం తీసేసుకొని మీకు సో ఈ మంత్ ఎండ్లో కానీ లేదా జూన్ నుంచి కానీ స్టార్ట్ చేస్తారు. మొత్తం అన్ని 2020 నుంచి అన్ని క్వశ్చన్ పేపర్స్ కంప్లీట్గా అన్ని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఏమి ఇబ్బంది ఉండదు. మీకు యాప్ మనకు వచ్చేసి యాప్ ఉంటుందండి, ఎల్కే కోచింగ్ సెంటర్ యాప్. ఆ యాప్లో మీకు కంప్లీట్గా సాఫ్ట్ కాపీస్ ఉంటాయి, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. మీకు ఇప్పుడు వచ్చేటువంటి హార్డ్ కాపీ ఏదైతే ఉందో, హార్డ్ కాపీ ఉంది కదా, ఈ హార్డ్ కాపీతో పాటు ఇదే మెటీరియల్ మీకు సాఫ్ట్ కాపీ వస్తుంది, ప్లస్ ఎక్స్ట్రా కాపీస్ కూడా ఉంటాయి. కొంతమంది ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు మనకు, ఓకేనా, అలాంటి వాళ్ళకి ఇంగ్లీష్ తర్వాత ఎక్స్ట్రా మెటీరియల్ కూడా కావాలని ఇంకా ప్రిపేర్ అవుతారు, వాళ్ళ కోసం ఒరిజినల్ కాపీస్ ఎక్స్ట్రా కాపీస్ కూడా అన్ని సాఫ్ట్ కాపీస్గా ప్రొవైడ్ చేసాం, యాప్లో ఉన్నాయి మనకు. ఓకేనా, తర్వాత ఈ లాంగ్ టర్మ్ వాళ్ళకి రికార్డెడ్ వీడియోస్ కూడా ఉంటాయండి. సో క్లాస్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఆ రోజు నైట్ అప్లోడ్ అయిపోతుంది, మీరు ఎప్పుడైనా వెరిఫై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీకు మార్నింగ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాం. కొంచెం ఎలక్షన్స్ టైం తర్వాత గ్యాప్ తీసేసుకొని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మార్నింగ్ క్లాసెస్ కూడా ఉంటాయి, ఎక్స్ట్రా క్లాసెస్ కూడా ఉంటాయి. సో మీకు బిడ్ బ్యాంక్ మళ్ళీ మీకు అందరికి వెరిఫై చేసేసి కంప్లీట్గా రివిజన్ చేయించడము లైవ్ క్లాసెస్లో ఇట్లాంటివన్నీ మీకు లాంగ్ టర్మ్కి ఎక్స్ట్రా ఉంటాయి. ప్లస్ వ్యాలిడిటీ వచ్చేసి ఎక్కువ ఉంటుంది అప్ టు ఎగ్జామ్ వరకు. సో మెయిన్గా లాంగ్ టర్మ్కి ప్రిఫర్ ఎందుకు చేస్తారంటే కంటిన్యూస్ ఫ్లో అనేది ఉంటుంది, మీకు మధ్యలో ఎక్కడ గ్యాప్ ఉండకుండా కంటిన్యూస్ ఫ్లో ఉంటుంది. సో ఎక్కడ కూడా మీకు గ్యాప్ రాదు, ఫస్ట్ ప్రిపరేషన్కి గ్యాప్ రాదు అనమాట. ఓకేనా, షార్ట్ టర్మ్కి వచ్చేసి ఆల్రెడీ ఇంతకుముందు ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉన్నా లేదా కాన్ఫిడెంట్ ఉంటుంది సార్ నాకు ఇనఫ్ షార్ట్ టర్మ్ అనే వాళ్ళు షార్ట్ టర్మ్ తీసేసుకోవచ్చు, ఏది తీసుకున్నా మెటీరియల్స్ ఇస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే మీకు రికార్డెడ్ ఉంటుంది. బట్ లాస్ట్ టైము షార్ట్ టర్మ్ వాళ్ళు వచ్చేసేసి మాకు కూడా రికార్డెడ్ ఉంటే బెటర్ అన్నారు. సో దానికి బిఫోర్ ఎగ్జామినేషన్ ప్రొవైడ్ చేస్తాం. సో లాస్ట్ ఇయర్ కూడా బిఫోర్ ఎగ్జామినేషన్ ప్రొవైడ్ చేసాం, సో ఇయర్ కూడా ప్రొవైడ్ చేస్తాం, దాంట్లో మీ ఇబ్బంది ఏం లేదు. ఎట్ ఫస్ట్ అయితే ఏమి ఉండదు మీకు. ఓకేనా, ఇంకా సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా మనకి 3/4 అనేది అంటే ప్రతి నలుగురు ఒకరు సెలెక్ట్ అవుతున్నారు. తర్వాత మీకు టాపర్స్ మాత్రం ఈసారి ఇవ్వడం జరిగిందండి. లాస్ట్ టైం అందరు ఇచ్చాం, మొత్తం సెలెక్ట్ అయినటువంటి అందరూ కూడా కాదు, ఒక 300+, మొత్తం మనకు 800+ ఉంటే దాంట్లో ఒక 25% మనకు ప్రింట్ చేసి ఇచ్చాం.
ఈసారి ఓన్లీ మీకు టాపర్స్ మాత్రమే ఇక్కడ ఇచ్చేసామండి. సో రిమైనింగ్ అంతా చేస్తున్నారు. ఆ చేసింది మీకు ఏం చేస్తామంటే సెలక్షన్ వాళ్ళది ఇక్కడ మీకు మధ్యలో ఒక పాంప్లెట్ వైజ్గా పెట్టేసి వాళ్ళ ఫోటోలన్నీ పంపిస్తాం. ఓకేనా? సో ప్రిపరేషన్కి అయితే మీకు ఇనఫ్ టైం ఉందండి, ప్రాబ్లం అయితే ఏం లేదు ప్రిపరేషన్కి. సో మీరేం చేయాలంటే ప్రిపరేషన్లో మెటీరియల్స్ తీసేసుకోవాలా, క్లాసెస్ వినాలా, మెటీరియల్స్, ఎగ్జామ్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇవి తరోగా రెఫర్ చేశారనుకోండి ఈజీగా సెలెక్ట్ అయిపోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. షార్ట్ టర్మ్ మీకు టైం పీరియడ్ 30 to 40 డేస్లో కంప్లీట్ అయిపోతుందండి. ఈసారి 50 డేస్ టైం తీసేసుకుంది, కొంచెం ఎక్కువ టైం తీసుకున్నది. సో మ్యాక్సిమం అయితే మీకు 30 to 40 డేస్లో సిలబస్ కంప్లీట్ అయ్యి మీకు కంప్లీట్ చేసినటువంటి సిలబస్ మీద ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. ప్లస్ అవే ఫైనల్ అని కాదు, మీకు తర్వాత కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. సో లాంగ్ టర్మ్ వాళ్ళకి యాజ్ యూజువల్గా కంటిన్యూస్ అవుతుంటుంది. తర్వాత లాస్ట్ మంత్ వచ్చేసి కొంతమంది లైఫ్ టైం బ్యాచ్ జాయిన్ అవ్వాలనుకున్నాం సార్ అంటే లాస్ట్ మేము ఫిబ్రవరి నుంచి దాన్ని స్టాప్ చేసాం. లైఫ్ టైం బ్యాచ్ అది ఫీజు 11,000 ఉంటుంది. దానికి ఏంటంటే ఇప్పుడు మీరు ఇయర్ ఒకవేళ సెలెక్ట్ కాలేదనుకోండి, నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అవ్వాలంటే మళ్ళీ ఫీజు పే చేయాలి. మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్ మీరు సెలెక్ట్ కాకపోతే ఇంకో ఇయర్ అంటే అప్పుడు ఫీజు పే చేయాలి. అలా కాకుండా దానికి 11,000 ఫీజు పెట్టాం లైఫ్ టైం బ్యాచ్కి. అది ఒకవేళ అవ్వాలనుకుంటే ఈ మంత్ లోపలే అవ్వండి. ఇంకా నెక్స్ట్ అదైతే మేము అనుకున్నటువంటి స్ట్రెంత్ వచ్చేసింది కాబట్టి దాన్ని స్టాప్ చేసేసాం. కొంతమంది అడిగారు, సో ఒకవేళ లైఫ్ టైం బ్యాచ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాం సార్, నేను కంటిన్యూస్ అలాగే సెలెక్షన్ అయిన తర్వాత కంటిన్యూ అవ్వాలనుకుంటే ఈ అమౌంట్ పే చేసి అవ్వచ్చు. ఎట్ ప్రెసెంట్ ఒకవేళ ఇప్పుడు లాంగ్ టర్మ్లో ఉంటారు కొంతమంది, ఈ ఇయర్ జాయిన్ అయినారు కదా, ఇప్పుడు ఒకవేళ మేము కూడా కన్వర్ట్ అవుతాం సార్ లాంగ్ టర్మ్ కంటే మీరు ఫీజు పే చేసింటారు 3,000 or 4,000 ఎంతో పే చేసింటారు, లేదా షార్ట్ టర్మ్ 2,000 ఆ రిమైనింగ్ అమౌంట్ పే చేసి జాయిన్ అవ్వండి. బట్ ఈ మంత్కి అయితే అలౌ చేస్తాం, ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి ఉండదు, అది కంప్లీట్గా స్టాప్ చేసేస్తాం. ఓకేనా? సో ఫీ పర్టికులర్స్ అయితే ఇవ్వండి మీకు దీనికి సంబంధించి. సో దీని పాంప్లెట్ కూడా మీకు అటాచ్ చేసేస్తాను, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్, ఎవ్రీథింగ్ అన్నిటి కూడా అటాచ్ చేస్తాను. సో మీరు కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళంటే వాళ్ళకి షేర్ చేసేయండి, అంటే మీకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. సో ఒకవేళ ఇది యూజ్ అవుతుంది వాళ్ళకి బెటర్ అనిపించేసి మీకు అనిపిస్తుంది కదా, మీ కొలీగ్స్కి ఎవరికైనా మీరు సెలెక్ట్ అయింటారు కదా, సో మీరు వాళ్ళకి షేర్ చేయడం కానీ పాంప్లెట్ పెట్టేస్తాను, ఎలాగో మీరు స్టేటస్గా పెడతాం, గ్రూప్లో షేర్ చేస్తాను కాబట్టి ఫార్వర్డ్ చేసింది. ఓకేనా? సో ఇదండి పర్టికులర్స్ అయితే May 6th నుంచి ఆల్మోస్ట్ మీకు June 15 ఆ వరకు ఉంటుంది, 40 డేస్ వరకు. లాంగ్ టర్మ్ వాళ్ళకు కంటిన్యూ అవుతుందండి. సో ఇది మీకు డీటెయిల్స్ ప్రజెంట్ బ్యాచ్కి సంబంధించి. మండే నుంచి ఉంటుంది, May 1 అనుకున్నాం కానీ April 30, బట్ ఈ బ్యాచ్ అయిపోయేసరికి సాటర్డే అవుతుంది. సో అందుకు సండే గ్యాప్ ఇచ్చేసి మండే నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా? సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.